హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాంధవి వ్లాగ్స్. ఈరోజు చపాతీలోకి, పుల్కాస్లోకి, రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో చూసేద్దామా అండి. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని వేయించేసుకోవాలండి. రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ వేగాక టమాటోస్, కరివేపాకు కూడా వేసేసి టమాటోస్ బాగా మగ్గే వరకు వేయించుకోవాలండి. టమాటోస్ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, జీలకర్ర పొడి, కారపొడి, ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం వేగే వరకు వేయించేసుకోవాలండి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి, మొత్తం చిక్కపడే వరకు. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లెమన్ అయినా పిండుకోవచ్చు. వేసేసుకొని కలిపేసుకోవాలండి కొంచెం సేపు. ఆయిల్ కొంచెం లైట్గా పైకి తేలేటప్పుడు గ్రేటెడ్ పన్నీర్ని వేసేసుకొని కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.